Every single day is like a war. Learn how to win it. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు ఒక మంచి పీస్ఫుల్ వీడియోతో అలాగే బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్తో మీ ముందుకు వచ్చేసాను. మండే నా హౌస్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఒకవేళ నా నాన్ వెజ్ చేసుకుంటే పక్క రోజు నా క్లీనింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మండే ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకుని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అవుతుంది. సో ఇల్లంతా కూడా డస్టింగ్ చేసేసాను ఫస్ట్ అయితే, ఆ తర్వాత మాప్ పెట్టాను. మా ఫ్లాట్స్ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. టీవీ యూనిట్ మొత్తం కూడా మైక్రోఫైబర్ క్లాత్తో వైప్ చేసేసుకుంటాను. మోస్ట్లీ ఈ ఏరియాని చూసినట్లయితే అన్ని చిన్న చిన్న డెకోర్ ఐటమ్సే ఉంటాయి. రిమోట్స్ అలాగే ఒక డైరీని ఎప్పుడు కూడా ఇలా రెడీగా పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి బ్రాస్ బౌల్లో పాట్ పౌరుని అలాగే బాబాగారి విగ్రహాన్ని, ఇంకా చిన్న చిన్న ఎలిఫెంట్స్, బ్యాంబూ ప్లాంట్, అలాగే కృష్ణుడి విగ్రహాన్ని అన్నీ కూడా ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. నా దగ్గర కౌర్లీ ఉంది కదా, అందులోని కౌస్ని తీసి ఇలా కృష్ణుని ముందు ఏర్పాటు చేసుకున్నాను. ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కానీ లేకపోతే లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు ఒక మంచి డివైన్ ఫీల్తో ఉంటుంది. ఇలా డస్ట్ అంతా కూడా వైప్ చేసేసిన తర్వాత అన్నింటినీ ఒక సింపుల్ వేలో డెకరేట్ చేసుకుంటాను. లివింగ్ రూమ్ వచ్చేసరికి ఒక సింపుల్ హ్యాంగింగ్ లైట్, అలాగే సోఫాకి వెనకాల ఆ కంప్లీట్ వాల్ అంతా కూడా ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటాయి. లివింగ్ రూమ్లో ఇది నా ఫేవరెట్ పార్ట్ అని చెప్పచ్చు. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అయితే ఆ పిక్చర్స్ని చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ వ్యూ. ఒకవైపున కవ్ అండ్ కఫ్, ఇంకొక వైపున స్వీట్ కొటేషన్, వాల్ డెకర్, అలాగే గణేష అన్నీ కలిపి ఒక మంచి డివైన్ లుక్ ఇచ్చాయి. మనం ఒక విషయాన్ని గమనిస్తే ఏ ఒక్క హౌస్ కూడా ఒకేలాగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అలాగే వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు ఇంటిని డిజైన్ చేసుకుంటారు. అండ్ పర్సనల్గా నా విషయానికి వస్తే చిన్న చిన్న ఐడియల్స్ అలాగే సింపుల్ డెకార్ ఐటమ్స్తో ఇంటికి ఒక మంచి ఎథ్నిక్ లుక్ తీసుకురావడం అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అన్ని ప్లాంటర్స్ కూడా మోస్ట్లీ వైటే ఉంటాయి. వైట్ అండ్ గ్రీన్ హిట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఆ లుక్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్తో పాటు లైక్ మనీ ప్లాంట్, అలోవీరా, స్నేక్ ప్లాంట్ వీటన్నిటితో పాటు ఒక చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా పెట్టాను. అలాగే గుమ్మానికి రైట్ సైడ్న వచ్చేసరికి తమలపాకు చెట్టు ఉంటుంది. తమలపాకు మొక్కకి ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తూ ఉన్నాయి. కిచెన్ కౌంటర్ టాప్ అలాగే సింక్ ఏరియా అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇలాంటి క్లీన్ ఏరియాస్ చూస్తూ ఉంటేనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. డస్టింగ్, మాపింగ్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే బెడ్షీట్స్ని చేంజ్ చేస్తూ ఉన్నాను. బెంగళూరు కూల్ ప్లేస్ అనుకుంటాం కానీ ఇప్పుడైతే ఎండలు మామూలుగా లేవు. మనకు ఆంధ్రాలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది కండిషన్ అయితే. సమ్మర్లో ఇల్లంతా కూల్గా ఉండడానికి ఎక్కువగా నేను వైట్ బెడ్షీట్స్ని ప్రిఫర్ చేస్తాను. పర్టికులర్గా లైట్ కలర్ బెడ్ స్ప్రెడ్స్ మనకు లుక్ వైజ్గా కూడా చాలా కూల్గా అండ్ పాజిటివ్ థాట్స్ని ప్రమోట్ చేస్తుంది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి రిఫ్రెషింగ్ లుక్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీకి సంబంధించి ఒక చిన్న టిప్ని షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ నిద్రలేస్తాం కదా, వెంటనే మన పనుల్లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ అయితే బెడ్ని సెట్ చేసుకోవాలి. దీంతో మన డే మొత్తం కూడా ప్రొడక్టివ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈవినింగ్ టైం అరౌండ్ 4:30 అవుతుంది. నా హౌస్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు శారీస్ డిస్పాచ్ ఉంది. సో వాటిని ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. ఈ శారీస్ని ఇద్దరు స్పెషల్ పర్సన్స్ మన సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి పర్చేస్ చేశారు. ఇక్కడ చూపిస్తున్న శారీని నా ఫ్రెండ్ జంషెడ్పూర్లో ఉంటుంది, వాళ్ళ మదర్ కోసమని ఆర్డర్ చేసింది. జంషెడ్పూర్కి కొరియర్ సర్వీసెస్ చాలా టఫ్గా ఉంటాయి. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేసి ఇక్కడ సెండ్ చేస్తూ ఉన్నాను. ఈ సెండ్ చేస్తున్న శారీ ఇక్కత్ హ్యాండ్లూమ్ది. చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటుంది ఈ సమ్మర్లో. దీంట్లో చాలా డిఫరెంట్ షేడ్స్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చెక్ చేయండి. అండ్ ఈ స్పెషల్ శారీ వచ్చేసరికి లాస్ట్ వీడియోలో అమ్మవారి ముందు పెట్టాను కదా గురువార లక్ష్మి పూజలో, దీన్ని మన సబ్స్క్రైబర్ తీసుకున్నారు. లతా గారు మన రెగ్యులర్ వ్యూయర్. తన కమెంట్స్తో ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు.
చాలామంది మన వ్యూయర్స్ అంటూ ఉంటారు కదా, మీ వీడియోస్ ఒక మంచి ఇన్స్పిరేషన్ని, మోటివేషన్ ఇస్తాయి అని. కాకపోతే మన వ్యూయర్స్లో చాలామంది ఉన్నారు వాళ్ళ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నవారు. వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి నా మీద ట్రస్ట్తో అలాగే లవ్ అండ్ సపోర్ట్ని ఇస్తూ పర్చేస్ చేసిన అలాగే చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా వీడియోస్ని ఎంతలా ఇష్టపడుతున్నారో శారీస్ని కూడా అంతలా ఇష్టపడుతున్నందుకు నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఫస్ట్ ఎప్పుడూ కూడా వర్క్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, ఆ తర్వాతే ఏదైనా. అన్ని వర్క్స్ అయిపోయాయి అని రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ మిల్క్ని బాయిల్ చేసుకుంటున్నాను కాఫీకి అలాగే పిల్లల కోసమని. జాగరీ పౌడర్ అయిపోయింది, ఇక ఆ బాటిల్లోనే కోకోనట్ షుగర్ని ఫిల్ చేసేసుకున్నాను. షుగర్తో కంపేర్ చేస్తే జాగరీ పౌడర్ బెస్ట్, జాగరీ పౌడర్తో కంపేర్ చేస్తే కోకోనట్ షుగర్ బెస్ట్. స్వీట్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇందులో. పిల్లలకైనా కాఫీలోకైనా టీలోకైనా, ఇంకా చెప్పాలంటే స్వీట్స్ ఏదైనా ప్రిపేర్ చేసినా సరే జాగరీ పౌడర్ని ప్రిఫర్ చేస్తాను. నేహాకి మిల్క్ వద్దంది, ఇక రెడ్ పోహా ఉంటుంది కదా దాన్నే సోక్ చేసి ఇస్తూ ఉన్నాను మిల్క్ యాడ్ చేసి. ఎస్పెషలీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే రెడ్ పోహా ఒక మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పచ్చు. ఇది బోన్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా ఈవినింగ్ స్నాక్గానైనా పిల్లలకు హ్యాపీగా ఇవ్వచ్చు. పోహా సాఫ్ట్గానే ఉంటుంది కదా, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో సోక్ అయిపోతుంది. ఇందులో జాగరీ పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని నట్స్ని యాడ్ చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. బాల్కనీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ టు ఎంజాయ్ మై కాఫీ. ఒకవైపు సాయంత్రం చల్లటి గాలి, మరోవైపు బర్డ్ సౌండ్స్ అలా వింటూ కూర్చోవాలనిపిస్తుంది. నన్ను నేను రెజనవేట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కంటిన్యూస్ వర్క్ స్ట్రెస్ ఉన్నా సరే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. వర్క్ స్ట్రెస్ అంటాను కదా, నాది ఎలాంటి స్ట్రెస్సో తెలుసా? మెయిన్ ఫోకస్ కంటెంట్ క్రియేషన్ మీద నేను చాలా కమిటెడ్గా ఉంటాను. అంతెందుకు, ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటే నా డెలివరీ అయిన వెంటనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవైపు మంత్స్ బేబీని మేనేజ్ చేసుకుంటూ ఇంకొక వైపు వర్క్, రెండింటినీ మేనేజ్ చేయడం, దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఇక స్పెషల్గా మీకు చెప్పాల్సిన పని లేదు. మన ఛానల్ రెగ్యులర్ వ్యూయర్స్లో బోలెడంతమంది మదర్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, అత్తగారులు ఉంటారు, ఆడబడుచులు ఉంటారు, మరదళ్ళు ఉంటారు. నేను చెప్పే విషయాన్ని మీరు కూడా రిలేట్ చేసుకోవచ్చు. వన్స్ బేబీ వచ్చిన తర్వాత అసలు మన ఒంటి మీద మనకు శ్రద్ధ ఉండదు. దానికి తోడు ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం అదొక టఫెస్ట్ ఫేజ్ అని చెప్పచ్చు. ప్రెగ్నెన్సీ హోల్ జర్నీ అంతా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పాలి. ఆ టైంలో నేను అంత హ్యాపీగా ఉన్నానంటే రూపేష్ మాత్రమే కారణం. ఎవ్వరి సపోర్ట్ లేకుండా నేహాన్ చూసుకున్నాను. అలాగే డెలివరీ తర్వాత కూడా నా పనులన్నీ నేనే చేసుకోగలిగాను. ఇదంతా కూడా చెప్పినంత ఈజీ కాదు. మెయిన్గా బేబీకి 1 year వచ్చేంత వరకు ఇంట్లో ఎవ్వరికీ నిద్ర ఉండదు కదా, దానికి తోడు నా ఎక్స్ట్రా వర్క్ అవర్స్ కూడా. ఈ జర్నీలో నేను నాకంటూ కొన్ని కాంప్రమైజెస్ కూడా చేసుకున్నాను. పోస్ట్ పార్టం అంటే డెలివరీ తర్వాత మన బాడీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ C-sections. కొద్దిసేపైనా రిలాక్స్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. చెప్పాలంటే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకొక విషయం తెలుసా, ఆల్మోస్ట్ కనిష్కాకి 3 years వచ్చే వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్గా నా కంటెంట్ చూస్తూ ఉన్నారు, వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యం? హార్డ్ వర్క్ లేకుండా అవుతుందంటారా? ఇంకొక విషయం కూడా చెప్పాలి, జస్ట్ వీడియోస్లో చూస్తున్నది నా 10% లైఫ్ స్టైల్ మాత్రమే. ఒక 10 to 15 minutes వీడియో చూసి ఈజీగా జడ్జ్ చేసేస్తుంటారు కొంతమంది. ఇంకా వీడియో చూస్తూ ఉండండి, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నా కొత్త నైఫ్ని, అండ్ ఇక్కడైతే నేను కొత్తగా తీసుకున్న నైఫ్ గురించి చెప్పాలి. ఎంత బాగుందంటే, దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. క్వాలిటీ అండ్ లుక్ వైజ్గా కూడా సూపర్బ్ అని చెప్పచ్చు. వెజిటబుల్ కటింగ్కి గ్రిప్ కూడా చాలా బాగుంది. యూనిక్ డిజైన్తో అండ్ స్పెషల్గా దీనికి కవర్ కూడా వచ్చింది. మనం యూస్ చేసుకొని వాష్ చేసేసి డ్రై చేసిన తర్వాత ఇందులో పెట్టేసేయచ్చు. మనకు ఆ షార్ప్నెస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు. మీకు గుర్తుందా, ఫ్యూ డేస్ బ్యాక్ నేహా ఎగ్జామ్స్ టైంలో ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదా. ఇప్పుడు కనిష్కాకి స్టార్ట్ అయ్యాయి అనమాట ఎగ్జామ్స్. తను అంటుందన్నమాట, అమ్మ అప్పుడు అక్క పూజ చేసింది కదా స్వామివారికి పెట్టి, నేను కూడా చేస్తాను ఫ్రూట్ కస్టర్డ్ చేయండి అనమాట. సో తన కోసమని స్పెషల్గా చేశాను. అండ్ పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఫస్ట్ అయితే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత
చేసిన తర్వాత వాళ్ళకి సర్వ్ చేసేసాను. ఇక మా డిన్నర్ని ఫినిష్ చేసుకొని రూపేష్ నేను ఇద్దరం తీసుకుంటూ ఉన్నాము. ఈరోజు కస్టర్డ్ కొంచెం థిక్గా చేశాను, చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఇందాక మాట్లాడుతున్నాం కదా, సో అలా కంటిన్యూస్గా రెస్ట్లెస్గా ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నాను. మెయిన్గా మిగతా జాబ్స్తో పోలిస్తే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ వర్క్ స్ట్రెస్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎవరం కూడా రోబోస్ కాదు కదా కంటిన్యూస్గా వర్క్ చేయడానికి. అయితే నాకంటూ ఒక చిన్న బ్రేక్ కావాలనిపించింది. ఎలాగో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా, సో కొద్దిగా రిలాక్స్ అయ్యాను. ఈ 30 days హ్యాపీనెస్ ఛాలెంజ్లో నాకంటూ ఒక డేని సెల్ఫ్ కేర్కి కేటాయించాను. సెల్ఫ్ లవ్ ఒక మంచి మెడిసిన్ లాంటిది. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే దీంతో తగ్గించుకోవచ్చు. సెల్ఫ్ లవ్కి సంబంధించి గ్రూమింగ్ కానీ, మనకిష్టమైన ఫుడ్ని తీసుకోవడం కానీ, అవుట్ఫిట్స్ కానీ ఏవైనా అవ్వచ్చు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ కోసమని బుద్ధ దగ్గర ఒక చిన్న ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ని వెలిగించుకున్నాను. మెడిటేషన్ టైంలో ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంత ఈజీ కాదు. సింపుల్గా నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. దీంతో మన బాడీలోని టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు రిలీజ్ అవుతాయి. మనం మెడిటేట్ చేస్తున్న ఏరియాని నీట్ అండ్ క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. లివింగ్ రూమ్లో మెడిటేషన్ కార్నర్ని ఇలా సెట్ చేసుకున్నాను. ఒక చిన్న బుద్ధా స్టాచ్యూ, అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని యాడ్ చేశాను. ఒక మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో మెడిటేట్ చేసినప్పుడు దాని బెనిఫిట్స్ కూడా మనకు చాలానే ఉంటాయి. మెడిటేషన్ వలన మన ఎమోషన్స్ మీద కంట్రోల్తో పాటు పాజిటివ్ మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతుంది. ఈ మంగళవారం రోజున ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన ముగ్గును వేస్తూ ఉన్నాను. స్టార్ కోలం, స్టార్ ముగ్గు అంటాం కదా, అదే ఇది. దీన్ని ఇంటి ముందు వేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు వేస్తానని అనిపించింది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎస్, సెల్ఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. రీసెంట్గా వీడియో అండ్ షార్ట్ని పోస్ట్ చేసినప్పుడు మన వ్యూయర్స్ చాలామంది హెయిర్ కట్ అండ్ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి సంధ్య, మీకు పర్ఫెక్ట్గా సూట్ అయిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే చేంజ్ని యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు కదా. ఆల్మోస్ట్ మన రెగ్యులర్ వ్యూయర్స్కి అందరికీ తెలిసిన విషయమే, నేను రెడీ అవ్వడం చాలా తక్కువ. సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉండే విధంగా చూసుకుంటాను. నిజంగా ఇంతమంది ప్రేమాభిమానాన్ని సంపాదించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక మాట, మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. మనకు నచ్చిన వాళ్ళతో, అలాగే మనల్ని ఇష్టపడే వాళ్ళతో హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ప్రతి విషయాన్ని ఒక పాజిటివ్ వేలోనే చూస్తారు. ఈ హ్యాబిట్ వాళ్ళ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి నారో మైండెడ్ పీపుల్ ఎలా ఉంటారు? వాళ్ళు వర్క్ చేయకపోగా ఎదుటివారిని ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా పాజిటివ్ మైండ్ అంటే ఓపెన్ మైండెడ్కి, అలాగే నారో మైండెడ్కి డిఫరెన్స్. ఇంకొక విషయం ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్కి యాక్సెప్టెన్స్ అనే గ్రేట్ క్వాలిటీ ఉంటుంది. నో ఎక్స్పెక్టేషన్స్, దానికి తోడు చేంజ్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. నారో మైండెడ్ పీపుల్ అలా కాదు, వీళ్ళు కావాలనుకున్న చేంజ్ని ఎదుటివారిలో ఎక్స్పెక్ట్ చేస్తారు. లైఫ్లో చేంజెస్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు వాళ్ళ హ్యాపీనెస్, అలాగే ఎదుటివారి హ్యాపీనెస్ని కూడా పోగొడతారు. మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు ఓపెన్ మైండెడ్గా ఉండడం నేర్పించడం తప్పనిసరి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది మచ్ నీడెడ్. ఎదుటివారి హ్యాపీనెస్ కోసమని నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ హ్యాపీనెస్ నీకు చాలా ఇంపార్టెంట్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎవ్రీ సింగిల్ డే ఈజ్ లైక్ ఏ వార్, యూ నీడ్ టు విన్ ఇట్. ఎన్ని హడిల్స్ వచ్చినా సరే, ఎంతమంది డిమోటివేట్ చేసినా సరే, నీ సక్సెస్ దారిని నువ్వు మర్చిపోకూడదు. నీ జర్నీ ఆ సక్సెస్ వైపే ఉండాలి. ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను, గుర్తుందా?
మనం సొసైటీలో ఎలాగోలా బతికేయడం చాలా ఈజీ. కాకపోతే మనకంటూ ఒక ఐడెంటిటీని అలాగే యునిక్నెస్ని క్రియేట్ చేయడం అంత సులువు కాదు. ఈ జర్నీలో నిన్ను ఇష్టపడి అభిమానించేవారు ఉంటారు, అలాగే ఇష్టం లేనివారు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరికి నువ్వు నచ్చాలని కూడా లేదు. కాకపోతే నీ లిమిటేషన్స్ అలాగే బౌండరీస్ కొన్ని ఉంటాయి కదా, ఆ ఇష్టాల మేరకు నువ్వేదైనా చేయొచ్చు. ఇక ముగ్గు విషయానికి వస్తే చూడ్డానికి చాలా కష్టంగా ఉంది కదా, వేయడం కూడా అంతకంటే ఎక్కువ కష్టం. కాకపోతే ఇష్టంగా చేస్తే ఆ కష్టాన్ని కూడా మర్చిపోతాము. మనకు నచ్చిన పనిని చేస్తూ ఉంటే ఆ కష్టం కూడా హాయిగా ఉంటుంది. ఈ స్టార్ ముగ్గుకి ఎలాంటి డాట్స్ లేవు, డైరెక్ట్గా మనం లైన్స్తో గీసేయడమే. బట్ వేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందంగా ముగ్గును పెట్టి మధ్యలో జేగూరుతో అలంకరిస్తూ ఉన్నాను. అసలు ముగ్గుకి ఎంత కలొచ్చిందంటే ఒకసారి అయిన తర్వాత మీరే చెప్తారు. ముగ్గును పెట్టి అందంగా ఎర్రమన్నుతో అలంకరించేసరికి సాక్షాత్తు మణిద్వీపాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటే గనక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటికీ చాలామంది మన వ్యూయర్స్ వీడియోని లైక్ చేయకుండా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.